వాతావరణం మారింది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం వేళల్లో మాత్రమే చలి ఉంటుంది. ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకారం నిరుడు తూర్పు భూమధ్యరేఖ, హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉన్న అల్పపీడన ప్రాంతం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈరోజు 2026న ఉదయం 8:30 భూమధ్యరేఖ, హిందూ మహాసముద్రం మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా విస్తరించి ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం ఫిబ్రవరి 18, 2026 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖ, హిందూ మహాసముద్రం మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మోస్తరు పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీచున్నవి. వీటి ఫలితంగా రాగల 3 రోజులు మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రవల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో ఎర్రవల్లి దయాకర్ ను పిఎస్ కి తరలించారు పోలీసులు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. బీఆర్ఎస్ 9 వార్డులను కైవసం చేసుకోగా కాంగ్రెస్ 7 వార్డులను దక్కించుకుంది. బీజేపీకి కానీ ఇతరులకు కానీ ఇక్కడ విజయం సాధించలేదు. దాంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోరు ఖాయమైంది. ఈ తరుణంలోనే చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నప్పటికీ ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ లోకి వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలోనే చైర్మన్ పీట చేజారిపోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తొర్రూరు మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీకి అనుమతించలేదు పోలీసులు. ఎర్రబెల్లిని అనుమతించకపోవడంతో రోడ్డుపైన బైఠాయించి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా చేశారు. ఆపై ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో లాఠీ చార్జ్ వంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కార్యకర్తలు కూడా రాత్రింబవలు కష్టపడారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబవలు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది రోజు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం ఉన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ని ఖరారు చేయనున్నారు. సుమారు 10 నుంచి 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై చర్చించనున్నారు. వీటితో పాటు ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి వంటి పథకాలకు అవసరమైన ఆర్థిక వెసులుబాటుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న కొన్ని సంక్షేమ
పథకాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు మరింత వాస్తవిక దృక్పథంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హైటెక్స్ లో బయో ఏషియా 2026 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఫార్మా, సాఫ్ట్వేర్ అని గుర్తు చేశారు. కానీ ఇవాళ గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ కి కేంద్రంగా మారిందన్నారు. నాణ్యమైన విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ క్యాపబుల్ సెంటర్ గా మారిందన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్ లో మా కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం. జీనోమ్ వ్యాలీని విస్తరించాం. ప్రపంచ స్థాయి పరిశోధన ఆవిష్కరణలకు వన్ బయోను ప్రారంభించాం. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేశాం. అనేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని తెలిపారు. ఇది సాధారణ అభివృద్ధి కాదు, ఇది దృఢమైన దృష్టి ఫలితమని వెల్లడించారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం బయో ఏషియా 2026 అని సీఎం తెలిపారు. ఈ సభను చూస్తుంటే నేను గర్వంగా చెప్పగలను, బయో ఏషియా తన పేరును దాటి బయో వరల్డ్ గా మారుతోందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4000 మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారు. ఫార్మా, బయో సైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్లతో మనతో ఉన్నారని తెలిపారు. సైన్స్, ఏఐ, బయోటెక్ వంటి రంగాల్లో ప్రముఖులను కలిసినప్పుడు అసాధారణమైన ఫలితాలు వస్తాయన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న బయో ఏషియా సదస్సు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుంది అని నమ్మకం నాకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు ముఖ్యంగా జీవ విజ్ఞాన రంగంపై మా దృష్టిని మీతో పంచుకుంటాను. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యమన్నారు. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని తెలిపారు. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ అలాంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. దీనికి సమాధానం హైదరాబాదేనని అన్నారు. బల్క్ డ్రగ్స్ నుండి బయోలాజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు. మేము కేవలం భారతదేశంలోనే పోటీ పడడం లేదు, ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందన్నారు. ఇప్పుడు మనం కలిసి దీన్ని సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని చెప్పారు. Our new life sciences policy at Davos recently, we majorly expanded the Genome Valley. We launched the One Bio for world-class research and innovation. We have accelerated Green Pharma City. We have welcomed many global capability centers. This is not incremental growth. This success is the outcome of powerful. We have major thought and business leaders in pharma, biosciences, biotech, bulk drugs, vaccines and healthcare with us. When leaders from science, AI, biotech, manufacturing and policy meet, it will lead to something extraordinary. I am confident BioAsia held in Hyderabad will be soon recognized like the World Economic Forum organized in Davos. Let me share our vision for Telangana with you. In particular, our vision for the life sciences ecosystem. Recently, we unveiled our vision, Telangana Rising 2047. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. When I see current trends in life sciences, I can see a need for strong collaboration between research labs, corporates, startups, MSMEs and government. You want a trusted, stable
and future-ready ecosystem. Telangana offers it. Hyderabad is your answer. From bulk drugs to biologics, from manufacturing to innovation, from India to the world, Telangana is moving up the value chain. We are not competing only within India, we are competing with top global clusters. Hyderabad has become the world's preferred destination for GCCs. Together, let us make it the world's hub for integrated life sciences. I welcome you to invest here. బాల్కా సుమన్ గుండాగిరిపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఇలాంటి గుండాగిరి రాష్ట్రంలో ఎక్కడ లేదన్నారు. ఓడిపోయిన ప్రెస్టిషన్ తోనే బాల్కా సుమన్ తమ కాన్వాయ్ పై దాడులకు పాల్పడ్డారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజాస్వామ్యం కూని అయ్యింది. కాంగ్రెస్ హయాంలో అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరిగిందన్నారు. కేతనపల్లిలో అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. చైర్మన్ ఎన్నిక కూడా ఎలాంటి గొడవలు లేకుండానే జరిగింది. చైర్మన్ ఎన్నికపై బీఆర్ఎస్ కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. బాల్కా సుమన్ ప్రెస్టేషన్ తో మా కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్ పై దాడి జరిగింది. కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్ ఎన్నిక సందర్భంగా కో ఆప్షన్ మెంబర్స్ గా సమావేశానికి హాజరు కాగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అతని అనుచరులు దాడి చేశారు. బాల్కా సుమన్ స్వయంగా ట్రాఫిక్ కోన్ తో మంత్రి కారుపై దాడి చేశారు. దీంతో కేతన్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ తోనే బాల్కా సుమన్ దాడికి దిగారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించడం బాల్కా సుమన్ మానుకోవాలని మంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్. బస్సు టికెట్ ధరలు 30% తగ్గనున్నాయి. అయితే ఈ ఛార్జీల తగ్గింపు అన్ని బస్సులో కాదు, కేవలం ఏసీ బస్సులో మాత్రమే. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బస్సులో ఛార్జీల ధరలు తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే నెలాఖరు వరకు ఈ తగ్గింపు వర్తించనుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 5 రోజులుగా బానుడి బగబగలు ఎక్కువయ్యాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరుగుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చి 1వ తేదీ నుంచి ఎండాకాలం పూర్తయ్యే వరకు అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ సిటీ ఏసీ సర్వీసుల్లో టికెట్ ఛార్జీలు 30% తగ్గించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో మాత్రమే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మెట్రో ఎక్స్ప్రెస్ ఛార్జీలకు సమానంగా ఏసీ బస్సులోనూ ఛార్జీలు ఉండనున్నాయి. ఎయిర్పోర్టుకు తిరిగే పుష్పక్ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని ఏసీ బస్సుల్లో ఈ టికెట్ తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తిరుగుతుండగా వీటిలోనే ఛార్జీల తగ్గింపును ఆర్టీసీ అధికారులు అమలు చేయనున్నారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది జీరో టికెట్ తీసుకుని ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణించేవారు ఇబ్బందులు పడుతున్నారు. కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండడం లేదు. ఏసీ బస్సులో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటుండడంతో వాటిని ఆశ్రయించలేకపోతున్నారు. తాజాగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రయాణికులకు ఊరట లభించింది. మెట్రో ఎక్స్ప్రెస్ టికెట్ ధరతోనే ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాధారణ ప్రయాణికుల కోసం ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను సైతం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే పలు మార్గాల్లో ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతుండగా మరికొన్నింటిని కూడా రోడ్లపైకి ఎక్కించేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవి అందుబాటులోకి వస్తే బస్సుల్లో రద్దీ తగ్గుతుంది. త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఎన్నిక జరగనున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 2 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 26వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తులు విత్డ్రా చేసుకోవచ్చు. 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో సుమారు 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 7 మంది రాజ్యసభ ఎంపీలు తమ పదవి కాలాన్ని ఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఆ ఇద్దరి పదవీకాలం ముగియనుంది. దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులపై తాజా సమాచారం వచ్చింది. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 22వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు 2,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఏదైనా కారణంగా ఈ నెల 22న డబ్బులు జమ చేయడం కుదరకపోతే ఈ నెల చివరిలోగా అయినా రైతుల ఖాతాల్లోకి నిధులు పంపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అందువల్ల రైతులు కొద్ది రోజులు ఓపిక పట్టాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతులకు మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా పంపిణీ చేస్తారు. ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఈ డబ్బులు విత్తనాలు కొనడం, ఎరువులు, వ్యవసాయ పనుల ఖర్చులకు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ డబ్బులు పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఈ ఈకేవైసీ చేయని రైతులకు డబ్బులు జమ కావు. అందుకే రైతులు వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్, ఆధార్ వివరాలు సరిగా లింక్ అయ్యాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. చిన్న తప్పిదం ఉన్నా నిధులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.